సో మీరు ఇప్పుడు ఒక 4-5 క్రాఫ్ట్స్లో గ్రిప్ ఉంది కదా మీకు, మీది మెయిన్ క్రాఫ్ట్ ఏది అంటే ఏది చెప్తారు అమంగ్ దిస్? మిమిక్రీ అండ్ వెంట్రలాక్విజం. ఓకే. సో రెండిట్లో ఒకటి చేసి చూపిస్తారు ఒకసారి. మిమిక్రీ ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో కరెంట్ జనరేషన్లో ఎవరినైతే బాగా చేయగలుగుతారు? బాలకృష్ణ గారు. నేను అంటే చిన్నప్పటి నుంచి ఉన్న ఆ మైండ్ సెట్ ఆఫ్ మైండ్స్కి ఎక్కువ ఈ ఆవేశం, ఈ కోపం అవి చూడడం, అవి కొంచెం ఎక్కువ దగ్గరగా ఉండడం వల్ల ఈ సాయి కుమార్ గారు వాయిస్ అండ్ బాలకృష్ణ గారు వాయిస్ స్టార్టింగ్ నేర్చుకోవడం జరిగింది. ఆఫ్టర్ చిన్నపిల్లలు ఏదైతే ఉందో ఆ వాయిస్ కంటే ముందు వీళ్ళది చేశాను అనమాట. సో ఒకవేళ వీళ్ళిద్దరు కాన్వర్సేషన్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని ఏదన్నా చేయగలుగుతారా? యా, ట్రై చేస్తాను. అయితే ఈ సాయి కుమార్ గారు డైలాగ్ని ఈ బాలకృష్ణ చెప్తే ఎలా ఉంటుంది? ముందుగా మనకు అందరికి బాగా ఫెమిలియర్ డైలాగ్ ఏముంది, పోలీస్ స్టోరీ డైలాగ్ ఉంటుంది. దాంట్లో సాయి కుమార్ గారు ఆయన ఇలా చెప్పారు, రిలాక్స్ రిలాక్స్, టెన్షన్ టెన్షన్. ఎందుకమ్మా ఈ నా కొడుకులకు సత్య ధర్మాని 2 నీతివంతమైన పేర్లు పెట్టావు? ఈ నా కొడుకులు సమాజాన్ని పట్టుకొని ఏడిపిస్తున్నారు, కానీ వీరు పుట్టినప్పుడు మీరు ఏడ్చారు. మీ అమ్మ మిమ్మల్ని ఏడుస్తుంటే నాన్న జోజో లాలి లాలి పాడుతోంది. హే సత్య ధర్మ, కనిపించే 3 సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ 4వ సింహమేరా ఈ పోలీస్. రిలాక్స్. జనరల్గా ఏ ఆర్టిస్ట్ స్టార్ట్ చేసినప్పుడు సాయి కుమార్ వాయిస్ అంటే ఫస్ట్ ఇదే వస్తుంది. ఇంకా వేరే వేరే షోస్లో ఈ మధ్య సాయి కుమార్ గారు షోస్లో వేస్తుంటాడు, వావ్ షోస్, దాంట్లో కూడా కొన్ని డైలాగ్స్. అయితే ఒకవేళ ఇదే డైలాగ్ని బాలకృష్ణ గారు చెప్తే, మామూలుగా బాలకృష్ణ గారు అంటే ఆన్ స్క్రీన్ ఒకటి ఉంటుంది, ఆఫ్ స్క్రీన్ ఒకటి ఉంటారు బాలకృష్ణ గారిది. సో బయట టాక్ ఉన్నట్టుగా ఏమి ఉండదు సార్ జనరల్గా. సినిమాల్లో డైలాగ్ అయితే పేజీలు ఎన్ని ఇచ్చినా చెప్తారు. అదే సాయి కుమార్ గారు ఇక్కడికి వచ్చి, బాలకృష్ణ గారు ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఈ డైలాగ్ ఒకవేళ మీరు అడిగారు అనుకోండి, ఆయన జనరల్గా మాట్లాడితే ఆ డైలాగ్ ఎట్లా చెప్తారు? చెప్పండి. ఎందుకబ్బా ఈ నా కొడుకులకు సత్య ధర్మాది 2 నీతివంతమైన పేర్లు పెట్టావు, కానీ ఈ కొడుకులు సమాజాన్ని పట్టుకొని ఏడిపిస్తున్నారు, అది కరెక్ట్ కాదు కదా. మరి కనిపించే 3 సింహాలు అందరికీ తెలిసిన విషయమే. అప్పట్లో మా నాన్నగారు కూడా ఎన్నో పోలీస్ సినిమాలు చేశారు. నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలు. మరి కనిపించని 4వ సింహం ఎవరంటే మరి బాలకృష్ణ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సింహ ఉన్న ప్రతి మూవీ అది చాలా హిట్ అయింది, మీ అందరికీ తెలుసు. ఇట్లా ఆయన వర్షన్ ఎట్లా అని చెప్పుకోవచ్చు ఇంకా. బాగా చేశారు. యా.